నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మలుపు. 40 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్న సీనియర్ నేత జీవన్ రెడ్డి ఇప్పుడు కారెక్కేందుకు సిద్ధమైండు. ఆయన పార్టీ ఎందుకు మారుతున్నాడు? అసలు కాంగ్రెస్ ఆయనకు చేసిన అన్యాయం ఏంది? బీఆర్ఎస్ ఎందుకు బెటర్ అనుకున్నాడు? ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలనే ఒక నినాదం ప్రజలకు వెళ్తుందని చెప్పంటారు. గత 20 నెలల నుంచి పార్టీ తనకు తగిన గౌరవం ఇస్తలేదని, తీవ్రమైన అవమానాలను ఓపికతో భరించారని జీవన్ రెడ్డి స్వయంగా ఆయననే ఈ మాటలు అన్నాడు. పిసిసి పనిచేసినాక కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుంది. ఇతర పార్టీల నుండి వచ్చినటువంటి వారికి, ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే అయిన సంజయ్ కుమార్ను పార్టీలోకి చేర్చుకోవడం ఆయనకు ప్రాధాన్యత ఇస్తూ దశాబ్దాలుగా ఉన్న సీనియర్ లీడర్లను విస్మరించడం ఆయనను తీవ్రంగా బాధించిందన్నట్టు కనిపిస్తుంది. ఆయనకు రాజ్యసభ సీటు వస్తుందని ప్రచారం జరిగినా చివరకు అది దక్కకపోవడం కూడా అసంతృప్తికి ఓ కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కేటీఆర్ స్వయంగా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి కేసీఆర్ తరఫున ఆహ్వానించడం ఆయనకు పెద్ద గౌరవంగా నిలిచింది. ఉదిక్కేమో జీవన్ రెడ్డి కేసీఆర్ పాలనే బాగుందని పొగుడుతుండు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కంటే కూడా కేసీఆర్ పాలననే రైతులకు, పేదలకు మెరుగ్గా ఉండేదని జీవన్ రెడ్డి కితాబిచ్చిండు. తన అనుచరులు, ప్రజలు ఒత్తిడి మేరకు వారి భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించిండు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సీనియర్లను కాపాడుకోవడంలో విఫలమైందని విమర్శలు వస్తున్నాయి. పార్టీలో ఈ కొత్తగా వస్తున్నటువంటి వారి వల్ల పాత నేతల మూలాన బాధపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నా కూడా జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలను చేర్చుకోవడం ద్వారా ఉత్తర తెలంగాణ తన బలాన్ని పెంచుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది బీఆర్ఎస్. జీవన్ రెడ్డి లాంటి మేధావి పార్టీ మారడం కాంగ్రెస్కు ఓ పెద్ద దెబ్బ అయితే బీఆర్ఎస్కు అది పెద్ద ప్లస్ పాయింట్ అయిపోయింది. అసలు జీవన్ రెడ్డి నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంది? ఆయన కాంగ్రెస్లో ఉండాల్సిందా లేక బీఆర్ఎస్లోకి వెళ్ళడం కరెక్టేనా? మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ రూపంలో వ్యక్తపరచండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ KR టీవీ. జై హింద్.